లండన్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమవుతున్నారు. లండన్లోని ది లాంగ్లీ, బకింగ్హామ్ షైర్లో హిందూజా గ్రూప్ చైర్మన్ అశోక్ హిందూజా, ఆ సంస్థ యూరప్ చైర్మన్ ప్రకాష్ హిందూజాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హిందూజా గ్రూప్ తో కీలక ఒప్పందం కుదిరింది. దశల వారీగా ఏపీలో 20,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని హిందూజా గ్రూప్ నిర్ణయించుకుంది. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. విశాఖలో హిందూజా సంస్థ థర్మల్ ప్లాంట్ ను 1600 మెగావాట్ల వరకు సామర్థ్యాన్ని విస్తరించనుంది. రాయలసీమలో భారీ సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తోంది. మరోవైపు ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు, లైట్ కమర్షియల్ వాహనాల తయారీ లక్ష్యంగా కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ నెలకొల్పనుంది. వీటితో పాటు ఏపీ వ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ తీసుకురానుంది. ఇది ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ స్థాపనకు అనంతపురం, కర్నూలు, అమరావతి ప్రాంతాలను హిందూజా గ్రూప్ పరిశీలించనుంది. ఏపీని గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ గా తీర్చిదిద్దడంలో హిందూజా గ్రూప్ పెట్టుబడులు కీలకమవుతాయని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో పారిశ్రామిక ప్రగతి కోసం అత్యుత్తమ వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగా ఉంటుందన్నారు. ఈ ఒప్పందంతో ఏపీలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.